ఆబ్సెంటీ ఓటర్స్కి మాత్రమే హోమ్ ఓటింగ్. ఎవరు ఆబ్సెంటీ ఓటర్ అంటే ఎవరైతే పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో 85 సంవత్సరాలు నిండినటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అయితే 85 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బ్యాలెట్ ఇస్తామనంటే అలా ఇవ్వం. 85 సంవత్సరాలు నిండి ఎవరైతే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఫారం ఇస్తాం అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో వచ్చినటువంటి అప్లికేషన్స్ని మేము స్క్రూటినీ చేసుకొని ఎవరు వెళ్ళలేరు, ఎవరు వెళ్ళగలుగుతారు అనేది స్క్రూటినీ చేసుకొని వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి హోమ్ ఓటింగ్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ విధానం మీద వాళ్ళకి చెప్పి ఓటు వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ ఆన్ డ్యూటీ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పంపించేసేవాళ్ళము. ఇది పిఓస్ కానీ ఏపీఓస్ కానీ ఓపీఓస్ కానీ డ్యూటీ చేసిన అఫీషియల్స్కి. ఇప్పుడు అటుగా ఇంటికి పోస్టల్ బ్యాలెట్ పంపడం జరగదు. పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ యొక్క గుర్తించి ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నామో ఫెసిలిటేషన్ సెంటర్ సెకండ్ ట్రైనింగ్ క్లాస్లో అక్కడే వాళ్ళ యొక్క ఓటుని అక్కడే వినియోగించుకోవాలి. ఇంటికి తీసుకుని వెళ్ళి పోస్ట్ పంపడం అనేది లేదు. అయితే మనకి సెకండ్ ట్రైనింగ్ 4 నుంచి 6 మధ్యలో విజయవాడ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. అక్కడే అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి బూతులు ఇందిరాగాంధీ స్టేడియం అని అన్నారు. ఇంకా ఫైనల్ అదే అనుకుంటున్నాను.